జయ జీవితం ఉందండి స్తుతిలో. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సైతానుగాడు ఏడిపించే కొద్దీ స్తుతించు. నువ్వు వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు. నిన్ను కదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా. ఏం కంపు? ఈయన్ని కదిలిస్తే చాలు ఇక స్తుతి ఎత్తుకుంటాడు, ఇక మొదలు పెడతాడు, ఇక స్తోత్రం అంటాడు, ఆరాధన. నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్తుతిస్తూ ఉంటాడు. సైకో. వదిలేయాలి వాడిని వదిలేయండి, వాడు మామూలుడు కాదు. వాడిని ఒకరిని కదిలిస్తే చాలు 100 మందిని ప్రభావితం చేస్తాడు. నీ దెబ్బకు తడుచుకొని వదిలేయాలి నిన్నోడు, అంతే సైతాను గాడు. అట్లా తయారు కావాలా. మొండిది మామూలు మొండిది కాదు. కదిలిచ్చామంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది, స్తోత్రాలు ఎత్తుకుంటుంది, ఇక స్తుతిస్తుంటుంది, పాడతానే ఉంటుంది, ఇక ఆరాధిస్తానే ఉంటుంది, మధ్యలో ప్రార్థన చేస్తుంటుంది. వెరీ డేంజర్. ఆ మనిషిని కదిలించొద్దు అని తడుచుకోవాలి సైతాను గాడు, అంతే.